రాష్ట్ర శాసనసభలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. ఈరోజు అంటే ఒక్కసారి భారతదేశంలో బీసీల పట్ల జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మధ్యకాలంలో పేపర్లలో రిపీటెడ్గా చదువుతున్నాం. నల్లమలలో పులుల సంఖ్య పెరుగుతున్నదా తగ్గుతున్నదా అంటే ఒక స్పష్టత ఉన్నది. పులులు అంతరిస్తున్నాయా అభివృద్ధి చెందుతున్నదా అనేటువంటి విషయంలో సంఖ్యాపరంగా స్పష్టత ఉంది. బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి కాలంలో 1931లో ఈ కుల జనగణన జరిగింది. నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే 75 సంవత్సరాలు గడిచిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల వాళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చినా స్వాతంత్ర ఫలితాలు మాకు దక్కడం లేదు, మా సంఖ్య ఇదమిద్దంగా తెలుసండి, చట్టపరంగా మాకు రావాల్సినటువంటి న్యాయాన్ని చేయండి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నా కూడా ఆచరణకు నోచుకోకపోవడం పాలక వర్గాల దుర్మార్గానికి పరాకాష్ట. ఈరోజు మరి నిన్న ప్రవేశపెట్టబడినటువంటి తీర్మానం ప్రవేశపెట్టడంతోనే బీసీల సమస్యలన్నీ పరిష్కారమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. చాలా వ్యంగ్యంగా నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో సమర్థించిన తర్వాత వ్యంగ్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వారి పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు. బీసీ కులగణన చేస్తామని, చట్టబద్ధత బీసీల విషయంలో మరి చట్టబద్ధత ద్వారా సప్లైని తీసుకొస్తామనేటువంటి మాట కూడా చెప్పింది. అవేవి కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఆచరణకు నోచుకోలేదు. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ తీర్మానం మీద మా అందరికి కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకటి, దీనికి టైం బౌండ్ లేదు. రెండవది, బిల్లు తీసుకురాలేదు, చట్టబద్ధత లేదు తీర్మానం. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పర్సెంటేజ్ అమలు జరగాలి అనంటే ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టాలి, దాన్ని చట్టంగా తీసుకొచ్చి చట్టబద్ధత ఉండాలనేది మొదటి డిమాండ్. తర్వాత ఈ రానున్నటువంటి అంటే త్వరలో జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఇవ్వాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు అన్నటువంటి మాటకు కట్టుబడే విధంగా ఈ తీర్మానం లేదు కాబట్టి ఒక తంతుగా అంటే ఎవరు చేయలేదు మేము చేస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పి మళ్ళీ మొదటికే మోసం చేసే తీరుగా తీర్మానం ఉన్నది. కాబట్టి తీర్మానం విషయంలో మేము సమర్థించినాం, కానీ చట్టబద్ధత లేని విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. చట్టబద్ధత ద్వారా మీ నిజాయితీని చాటుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం.